ఈరోజైతే మనము టమాటా నిల్వ పచ్చడి చేసుకోబోతున్నాము. టమాటాలను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. అందులోకి నేను 2 kgs చేస్తున్నా కదా, మినిమం ఒక 200 grams చింతపండు తీసుకున్నాను. సో అవి అక్కడ మగ్గిపోతుంటాయి. ఇక్కడ ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట. అలాగే క్యాబేజీ దొరుకుతుంది కదండి ఇప్పుడు చలికాలం బాగా. సో క్యాలీఫ్లవర్తో కర్రీ తయారు చేస్తున్నాం మనము. ఇది చపాతీ, రైస్, రోటీ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. నేను తప్పకుండా ఒకసారి రెసిపీ షేర్ చేస్తాను. ఈరోజైతే ఇలా ఇవి చేశాను అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. క్యాలీఫ్లవర్తో కర్రీ అనమాట. సో మనకు క్యాలీఫ్లవర్ కర్రీ తయారైపోయింది. అలాగే ఇక్కడ ఆలు ఫ్రై తయారైపోయింది. మనము అలాగే టమాటా పచ్చడి చేస్తున్నాం కదా, అది కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. మిక్సీ పట్టేశాను. దాన్ని ఆయిల్లో తరువాత పెట్టేసి ఉడికిస్తున్నాను అనమాట. ఇక్కడ తాలింపు కూడా అయిపోయింది. పచ్చడి తయారైపోయింది అనమాట. ఇది దోశ, చపాతీ, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. టమాటా పచ్చడిని దోశ వేయాలన్నా ఈజీగా వేసేయచ్చు. చపాతీకి రోల్ చేసి ఇచ్చేసామంటే పిల్లలు తింటారు. అలాగే మార్నింగ్ సూజీ రవ్వతో ఉప్మా చేసామన్నమాట. సో దాన్ని మనము ఈరోజు కరకరలాడే వడలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొద్దిగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చిన్న చిట్టి వడలు అనమాట. తమాషగా ముద్దుగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా తింటారు కదా. సో అందుకోసం చిన్నగా తయారు చేస్తున్నాను నేనైతే. ఇక్కడ చాలా బాగా వచ్చాయండి. కరకరలాడుతూ ఉన్నాయి. పైన క్రిస్పీ, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఇవన్నీ ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని వీటన్నింటినీ స్లోగా కుక్ చేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఒక 2-3 minutes కదపకుండా పెట్టేసామంటే అతుక్కోకుండా అడుగున నీట్గా వచ్చేస్తుంది. చాలా బాగా వచ్చాయండి. అసలు గోల్డెన్ కలర్ మనం వేయించుకున్నామంటే ఇంకా చాలా బాగుంటాయి. సో సౌండ్ కూడా అవి కరకరలాడుతూ చాలా బాగుంది. మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఎలా కరకరలాడుతూ ఉందో. ఇలా అన్నీ వేయించి పెట్టుకోవాలి టిష్యూ పేపర్ మీద. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. సో తర్వాత చూడండి ఎలా క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం టమాటా బాత్ అంటే సూజీ రవ్వలు అన్నీ వేసేస్తాం కదండి. సాల్ట్, లైట్గా పచ్చిమిర్చి, టమాటా అన్నీ. సో చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజైతే మనము ఇలా ఫెవిక్రిల్ వల్ల మౌల్డ్ క్లే అనేది దొరుకుతుంది ఆన్లైన్లో. వీటితో మనము మంచి కీ చైను, పేపర్ వెయిటరు అలాంటి పిన్స్ తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నేను కూడా మా పిల్లలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇలా వైటు ప్లస్ బ్లాక్ రెండింటిని మిక్స్ చేసుకొని క్లేని మనకు ఏవి చేసుకోవాలనో అవి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే రెయిన్బో షేప్ చేస్తున్న కీ చైను. సో అన్నీ ఇలా థ్రెడ్ లాగా చేసేసుకొని అన్నీ ఒకదాని దగ్గర ఒకటి పెట్టేసుకొని జస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోవడమే. దీంతో ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, డాల్స్ చేసుకోవచ్చు, ఏవైనా తయారు చేసుకోవచ్చు అండి. చాలా బాగా వస్తాయి. మౌల్డెడ్ క్లే అనమాట ఇది. ఇలా కీ చైన్స్వి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కదండి. వాటిని తీసుకొని అక్కడ పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చిన్న బాల్స్ చేసి బార్డర్లో ఇలా పెట్టేసామంటే బీడ్స్ లాగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇవి మనము క్లే దాంతో పాటు చేసుకోవచ్చు అనమాట. మౌల్డ్ చేసుకునేటివి చాక్లెట్ బిస్కెట్స్వి. సో వాటిని నేను దీనికి యూజ్ చేస్తున్నా. ఇలా ఫ్లవర్స్ను లీవ్స్ లాగా అన్నీ చేసుకోవచ్చు. సో పెట్టేసుకొని జస్ట్ అలా పెట్టేసామంటే స్టిక్ అయిపోతాయండి. క్లే కదా. అలాగే ఇంకొకటి టెడ్డీ బేర్, ఇది యాక్చువల్ పిల్లలు జెల్లీ తెచ్చుకుంటారు కదా, అదనమాట. నేను పక్కన పెట్టేశాను నీట్గా. అందులో అంతా ఈ క్లేని పెట్టేశాను. ఒక 2 hours అంతా ఎండిపోతుంది. సో ఇంకొకటి ఇలా అన్ని చిన్న చపాతీలాగా చేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి రోల్ చేయాలి. ఇలా కట్ చేస్తే ఇలా మనకు రోజా ఫ్లవర్ అనేది తయారవుతుంది అనమాట. మనకు పేపర్ పిన్స్ దొరుకుతాయి కదండి. ఆ పేపర్ పిన్స్కి దీన్ని అటాచ్ చేసామంటే పేపర్ పిన్ తయారవుతుంది. సో పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా. DIY కూడా పిల్లలతో చేపించామంటే వాళ్ళకు కూడా యాక్టివిటీ సండే రోజు
టైం పాస్ అవుతుంది. సో నేనైతే ఇలా చేస్తూ ఉంటా అప్పుడప్పుడు క్లేతో డిఫరెంట్గా. చాలా డిఐవైస్ కూడా మన వీడియోస్లో ఉన్నాయి చూడండి. అలాగే ఇక్కడ చిన్న లాలీపాప్ లాగా చేస్తున్నాను అనమాట. దానికి బ్యాక్ సైడ్ కొంచెం క్లే తీసుకొని అలా స్టిక్ చేయాలి. ఇలా డాట్స్ పెట్టేసుకున్నామంటే కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ మనం ఒక 2-3 అవర్స్ వదిలేసామంటే డ్రై అయిపోతాయి అన్నమాట. సో టెడ్డీ బేరు పేపర్ వెయిటర్ అనమాట. ఇది కీ చైను, అవి పేపర్కి పెట్టుకునే పిన్స్. సో మనకి ఇవన్నీ స్టిక్ అయిపోయిన తర్వాత యాక్రాలిక్ కలర్స్ కానీ లేదు అంటే చాక్ కలర్స్ కానీ అప్లై చేసేసుకోవచ్చు. సో మనకి ఇవి ఎండిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ప్లస్ పోవు అనమాట. రోజా పూల్లాగా ఎంత బాగున్నాయో చూడండి. సో ఇది టెడ్డీ బేర్ అనమాట. చూడండి టెడ్డీ బేర్ కూడా చాక్లెట్ మౌల్తో చేశానమాట పేపర్ వెయిట్ కోసం. ఇది ఫెవిక్రల్ వాలి యాక్రాలిక్ కలర్స్, వైట్ కలర్ అనమాట. వైట్ అప్లై చేసి ఆరిపోయిన తర్వాత మనకు నచ్చిన కలర్స్తో ఇలా అప్లై చేసుకోవడమే అండి. మనం ఏ డిజైన్ చేస్తున్నామో ఆ డిజైన్కి తగినట్టుగా ఇలా కలర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను అన్ని లైట్ కలర్స్ యూస్ చేస్తున్నానండి. సో రెయిన్బో కలర్ కదా, సో అన్ని కలర్స్ వచ్చేటట్టు చేస్తున్నాను అనమాట. ఇక్కడ బ్లూ, పింక్, ఎల్లో అండ్ కృష్ణ కలరు, లైట్ పీచ్ కలరు, ఇక్కడ పింక్, రెడ్, గ్రీన్ అన్నీ యూజ్ చేస్తున్నాను అనమాట. రెయిన్బో డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది కదండి, చాలా బాగుంటాయండి మనం చేసుకున్న కీ చైన్స్ ఇవన్నీ పిల్లలకు. కొన్ని డాల్స్, ఇది రోజా పువ్వు లాగానే ఎంత బాగుందో చూడండి. నేను కృష్ణ కలర్ వేసేసాను దీనికి. ఇక్కడ ఈ చిన్న రోజా పువ్వుకు ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను. ఇలా అన్నిటికీ మనం చేసుకున్న వాటికి కలర్స్ అన్నీ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ టెడ్డీ బేర్కి అయితే నేను లైట్ బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది ఇలా మొత్తంగా బ్లూ కలర్ యాడ్ చేసిన తర్వాత ఫెవిక్రిల్ వల్ల వార్నిష్ అనేది దొరుకుతుంది. ఇది గ్లాసీగా ఉంటుందన్నమాట. పెయింట్ మీద వేస్తే ఆ పెయింట్ అనేది పోకుండా మనకి చాలా బాగుంటుంది షైనింగ్. సో మనం పెయింట్ వేసిన వాటి అన్నింటి మీద ఇలా వేసేసరికి చూడండి ఎలా షైనింగ్ ఉన్నాయో. మనం వాటర్లో తడిపిన ఇంకేం కావన్నమాట. సో ఇలా పేపర్స్కి ఇలా పెట్టేసుకోవచ్చు. బుక్ దగ్గర మనం చదివేటప్పుడు అది బుక్ గుర్తుండడానికి అలా పెడతాం కదా, సో అలా అన్నమాట. ఇది కీ చైను, పేపర్ వెయిటర్, పిన్స్. అవి మనకు మన బాల్కనీ గార్డెన్లో మెంతి కూర వేసాం కదండి. చూడండి 15 నుంచి 16 రోజులకి మెంతి ఆకు ఎంత బాగా వచ్చిందో. అలాగే పాలకూర కూడా ఒకే ఒక చెట్టు అండి, అది చాలా బాగా వచ్చింది కదా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో